సర్వం శివం శివం సర్వం శివాయ గురవే నమః. వరలక్ష్మి వ్రత విశిష్టత. సూత మహాముని శౌనకులు మహర్షులను చూసి ఇట్లా నేను మునివర్యులారా, స్త్రీలకు సర్వసౌభాగ్యము కలుగుటకు ఏ వ్రతమును చక్కగా పరమేశ్వరు పార్వతీదేవికి చెప్పెను, అట్టి వ్రతము నేను చెప్పెదను వినుండు. కైలాస పర్వతమున వజ్రవైఢూర్యాది మణిగణ గజతంబకు సింహాసమునందు పరమేశ్వరుడి కూర్చుండగా పార్వతీదేవి పరమేశ్వరుడికి చక్కగా నమస్కరించి, ఓ స్వామి, స్త్రీలకు సర్వసౌభాగ్యము కలుగుటకు పుత్రపౌత్రాది కలుగుటకు ఏ వ్రతం ఆచరించవలను, దాని ఫలితమేమిటి అని ప్రశ్నించగా పరమేశ్వరుడు సమాధానం ఇచ్చెను. ఓ కాత్యాయిని, స్త్రీలకు సర్వసౌభాగ్యము కలుగుటకు ఒక చక్కటి వ్రతం ఉన్నది, అదే వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తే స్త్రీలకు సర్వసౌభాగ్యము కలుగును అని సమాధానమిచ్చెను. మగధ దేశంబున తోకనంబన అనే పట్టణం కలదు. ఆ పట్టణములో చారుమతి అనే స్త్రీ గలదు. ఆమె ప్రతిదినం ఉదయం మేల్కొని స్నాన కాలకృత్యాలు నిర్వహించి పెద్దలకు నమస్కరించి ప్రియభాషముగా ఉండెను. ఒకనాడు మహాలక్ష్మి అనుగ్రహం వలన చారుమతి స్వప్నంలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై అమ్మవారు ఈ విధంగా చెప్పెను, నువ్వు శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరమహాలక్ష్మి వ్రతం ఆచరించు, నీకు సర్వసౌభాగ్యము కలుగును అని అనుగ్రహించెను. వెంటనే ఆ చారుమతి స్త్రీ అమ్మవారిని చూసి, ఓ జగజ్జనని, నీ అనుగ్రహము వలన జనులకు సర్వసౌభాగ్యము కలుగును, విద్వాంసులగును అని స్తోత్రము చేసి ఆ స్తోత్రానికి అమ్మవారు మెచ్చి సంతోషించి ఆ చారుమతీదేవి స్త్రీను ఆశీర్వదించి ఎంతార్థమయ్యను. వెంటనే చారుమతి నిద్రలేచి 4 పక్కల చూసి వరలక్ష్మీదేవిని, ఓహో, నేను స్వప్నము అంటే కలగన్నానా అని ఒక భావనతో ఇవంతా మహాలక్ష్మి అనుగ్రహమే అని భావించి వెంటనే ఆ స్వప్నము అంటే ఆ కల వచ్చిన కలను తన మామగారికి చక్కగా వివరించి అక్కడ ఉన్న చుట్టుపక్కల స్త్రీలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించెను. మొదట వరలక్ష్మీ వ్రతం ఆచరించవలసిన మనం ఉదయము లేచి కాలకృత్యాలు నిర్వహించుకుని పూజ మంటపాన్ని శుద్ధ చేసి అక్కడ అమ్మవారి ఫోటో అంటే మహాలక్ష్మి ఫోటో ప్రతిష్ఠ చేసి, కొందరికి ఆచరణ ఉంటుంది కలశం పెట్టాలి అని, ఇంకొందరికి ఆచరణ లేకపోతే ఆ ఫోటో విగ్రహంగా భావించి పూజ చేయవలను. ఇలా ఎవరు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో అట్టివారికి మహాలక్ష్మి అనుగ్రహం కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చక్కగా వివరిస్తాడు. కావున ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం ఉన్నవారు చక్కగా ఆచరణ చేసుకోండి. భర్త శ్రేయస్సు కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అనేది శాస్త్రం చెప్తుంది. మనకు ఎల్లుండి 16/8/2024 శుక్రవారం రోజు మనకు వరలక్ష్మి వ్రతం ఆచరణ చేసుకోవచ్చు. శ్రావణ 2వ శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతం ఆచరణ చేస్తాం. సాంప్రదాయం బట్టి మనము ఆచరణ చేయాలి. కొందరిండ్లలో కలశం లేకపోవచ్చు, కొందరిండ్లలో కలశం ఉండొచ్చు. కానీ మనము ఏది ఉన్నా ఆ ఇంటి సంప్రదాయాన్ని బట్టి ఆచరణ చేసుకోవటం ఉత్తమం, శ్రేయస్కరం. మీకందరకు మహాలక్ష్మి అనుగ్రహం కలిగి సర్వసౌభాగ్యము కలిగి తమ ఇంట్లో ఎల్లప్పుడూ స్థిరంతరంగా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థన. సర్వం శివం శివం సర్వం.